నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం। ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ బీజేపీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ రోడ్ నుండి ర్యాలీగా వెళ్లి స్థానిక సమస్యలపై తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి గారు మరియు జిల్లా అధ్యక్షులు ఏడునుతల నిషిధర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగపురి రాజమౌళి గారు, బెన్నంపల్లి పాపయ్య గారు హాజరయ్యారు। రేగొండలో బస్ స్టాండ్ నిర్మాణం బెడ్రూమ్లు కల్పించాలి, అందరికి వెంటనే ఇందిరం ఇల్లు కల్పించాలి, అందరికి వెంటనే ఇందిరం ఇల్లు కల్పించాలి। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై బీజేపీ। నిర్మాణం వెంటనే చేయాలి, అర్హులైన వారికి అందరికి డబుల్ బెడ్రూమ్లు వెంటనే చేయాలి, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు వెంటనే చేయాలి। బీజేపీ జిందాబాద్, ఈరోజు రేగొండ మండల కేంద్రంలో స్థానిక సమస్యలపై చేపట్టినటువంటి బీజేపీ పార్టీ మండల కేంద్రంలో ఉండబడాల్సిన బస్టాండ్ నిర్మాణం చేయాలని, అలాగే స్థానిక హాస్పిటల్లో 24 గంటలు వైద్య సదుపాయం కల్పించాలని, అర్హులైన వారికి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాకుండా అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। వినతి పత్రం ఇవ్వడం జరిగింది। భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్యమం అంటే ఈ వినతి పత్రాలు ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది। కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు, అమలు కానటువంటి వాగ్దానాలు, వాటిని అమలు చేయకపోతే గద్దె దిగాలి అని చెప్పి ఉద్యమం చేసేటువంటి అవకాశం కూడా ముందున్నది। అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది। కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసింది। భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణలో వస్తే న్యాయం జరుగుతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు। అంతవరకు దాకా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం। పట్టాలు కానటువంటి భూములు, అసైన్ భూములు కానివ్వండి, ఆ తర్వాత కోడి భూములు కానీ ఇవన్నీ ఉన్నాయి। అప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యేలు, అప్పుడు ఉండేటువంటి మంత్రులు అందరూ కూడా హామీ ఇచ్చారు। కేవలం ఎలక్షన్ల హామీల మట్టుకే అవి పరిమితం అయితే వాటన్నిటికీ కూడా ఏమంటారు ఇప్పుడు వస్తున్నటువంటి భూభారతిలో అన్న వాటన్నిటికీ పరిష్కారం కల్పించి అందరికీ కూడా పట్టాలు అయ్యే విధంగా ఇప్పటివరకు అసంపూర్తిగా ఉన్నటువంటి రైతు రుణమాఫీ ఎక్కడ కూడా 100% రైతు రుణమాఫీ జరగలేదు। 2 లక్షల పైచులు ఉన్నటువంటి కానీ దాని లోపల ఉన్నటువంటి వాటికి రుణమాఫీ 60% రుణమాఫీ జరిగింది। వారి జరగని కారణంగా వాళ్ళ కొత్త రుణాలు వస్తున్నాయి, కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా పరిష్కారం చేయాలి। ఏదైతే 500 రూపీస్ బోనస్ ఇస్తున్నామో అని చెప్పి చెప్తా ఉన్నారో ఆ బోనస్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లోపల పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది। ప్రధానంగా ఈ వానాకాలం సీజన్లో వచ్చేసరికి, క్రాప్ లోన్ సీజన్ వచ్చేసరికి పోయిన సంవత్సరం, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా రైతులు 2 లక్షల రూపాయల రుణం ఉండబడినటువంటి రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు। రాష్ట్ర ప్రభుత్వము శాసనసభ వేదికగా అసెంబ్లీ లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మొత్తం రైతులందరికీ కూడా 2 లక్షల రుణాన్ని మాఫీ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో 32,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం పడతా ఉన్నదని చెప్పి శాసనసభ వేదికగా ప్రకటించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, కానీ దాన్ని అమలు చేయడం లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ 2 లక్షల పైన అప్పున్న వాళ్ళందరూ కూడా తిరిగి మీద ఎంత ఉంటే అంత రైతులు కూడా బాకీ కట్టేళ్ళు తిరిగి 2 లక్షల వరకు ఉంటేనే మరి మాకు రుణమాఫీ చేస్తారనేటువంటి ఒక ఆశతోటి మీద ఉండబడినటువంటి 2 లక్షల పైన ఉండబడినటువంటి ఎంత ఉంటే అంత రైతులందరూ కూడా బాకీ బ్యాంకులలో వాళ్ళ యొక్క బాకీని తిరిగి చెల్లించినటువంటి పరిస్థితి। కానీ యొక్క రాష్ట్ర ప్రభుత్వము
21,300 కోట్ల రూపాయల రుణమాఫీ మాత్రం ఇప్పటివరకు చేసింది. అంటే ఇంకా సుమారుగా 11,700 కోట్ల రూపాయల యొక్క రుణాన్ని మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ యొక్క రుణమాఫీ చేయడం లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గోకరంగా వైఫల్యం చెందింది. దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మండల్ కార్యాలయానికి వచ్చేసి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో జతచేర్చినటువంటి అంశాలు ఏంటంటే మొత్తం రేగొండ మండల పరిధిలో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఇప్పటికీ 3 ఎమ్మెల్యేలు మారిండు. అయినా కూడా సమస్యలు మాత్రం అక్కడే ఉన్నాయి. కేవలం ఎలక్షన్ల హామీలకే. ఇక్కడ రేగొండ మండలంలో ముఖ్యంగా రైతులకు ఉన్నటువంటి సమస్య జుబ్లీ నగర్ కానివ్వండి, ఇంకా అనేక సర్వే నెంబర్లలో పట్టాలు కానటువంటి భూములు, పోడు భూములుగా ఉన్నటువంటి, అసైన్ భూములుగా ఉన్నటువంటి గత తాతల తండ్రుల నుంచి అందులో కేవలం కాస్తులే ఉన్నారు. అలాంటి రైతులకు అందరికీ కూడా ప్రతి ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేవలం ఎలక్షన్ స్టంట్గా వీరికి అందరికీ కూడా పట్టాలు చేస్తాము అని చెప్పడము, కానీ అది అసంపూర్తిగా ఉండడం. అలాంటి రైతులు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక హామీల్ని వాళ్ళు నోచుకోలేకపోతూ ఉన్నారు. ఇవాళ రైతు బీమా, రైతు బంధు దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళకి బ్యాంక్ లోన్స్ వరకు కూడా పిల్లల అవసరాల కోసము ఏమైనా చేయాలా భూముల మీద అంటే కూడా వాళ్ళకి ఏమి కూడా లోన్స్ రావడం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ ఇన్ని సంవత్సరాల నుంచి వెనుకబడి ఉన్నటువంటి ఏదైతే ఈ అసంపూర్తిగా పరిష్కారం కాకుండా మిగిలినటువంటి భూములు ఏవైతున్నాయో ఇప్పటికైనా సరే భూభారతి అని ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిందో అది నత్తనడకన సాగుతుంది. ఒక్క రైతు కూడా దానివల్ల లాభపడినటువంటి దాఖలాలు కనిపిస్తలేవు. అలాంటి వారికన్నా ఈసారి పరిష్కారం కల్పించాలా. కేవలం పథకాలకు పేర్లు మారుస్తున్నారు తప్పితే అందులో ఒరుగుతున్నది మాత్రం ఏం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా వెంబడే అమలు చేయాలి. ఇవాళ హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇవాళ ముఖం చాటేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మనం చూసుకుంటే ఏవైతే రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయో ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్లో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే తల్లిదండ్రులకు భయపడుతుంది, సామాన్యులు కూడా భయపడేటువంటి పరిస్థితి పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే. మొన్న మొగులపల్లి మండలంలో ఒకే నెలలో 2 సార్లు ఫుడ్ పాయిజన్ కావడం, కాకర్లపల్లి కొరికిశాల గ్రామంలో ఉండే రెసిడెన్షియల్ స్కూల్లో 1 నెలలో 2 సార్లు ఫుడ్ పాయిజన్. నిన్న కనుక మనం చూసుకుంటే 2 డేస్ బ్యాక్ భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో 11 మంది పిల్లలకి పెస్టిసైడ్ కలిపినటువంటి నీళ్లు తాగడం. దీనికి అన్నిటికీ కూడా కారణము నిర్లక్ష్యం. ఇవాళ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏమంటారు అన్ని స్కూల్స్ విజిట్ చేస్తాను. ఫస్ట్ ఇంతకంటే ముందు ఏం చేశారు? మీరు వచ్చిన తర్వాత సమస్యలు ఏమున్నాయి, టీచర్స్ మధ్యలో ఎందుకు ఇంత వైరుధ్యం కనిపిస్తూ ఉన్నది? ఎక్కడ చూసినా మేము మొన్న అన్ని స్కూల్స్ మేము పర్యటించినప్పుడు ఎక్కడ కూడా వాటర్ ఏదైతే ఉందో ఆర్ఓ ప్లాంట్స్ పెట్టిండ్రో ఈ ఆర్ఓ ప్లాంట్స్ అనేటువంటివి అసలు మొత్తంకి కూడా వాటికి మెయింటెనెన్స్ జరగడం లేదు. అక్కడ ఉండేటువంటి ఆయాలు కానివ్వండి, అక్కడ ఉండేటువంటి టీచర్లకు ఈ ఆర్ఓ ప్లాంట్లో 2 లిక్విడ్స్ కలుపుతారు నీళ్ళు శుద్ధి కావడానికి కోసం. ఎంత లిక్విడ్ కలపాలో వాళ్ళకి తెలియదు. ఈ ఆర్ఓ ప్లాంట్ ఎవరైతే ఇన్స్టాల్ చేసి ఉన్నారో ఆ ఇన్స్టాల్ చేసినటువంటి వాళ్ళు మెయింటెనెన్స్ కోసం స్కూల్స్కి రావడం లేదు. కాబట్టి అక్కడ లెక్కపత్రం లేకుండా ఎంతైతే కలపాలనో అంత కలపకుండా లిక్విడ్స్ ఇష్టారాజ్య అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి బకెట్కి 1 మూత కలుపుతాము, ఇంకొకరు వచ్చేసి 1 కాదు 2 మూతలు కలుపుతాం మేము ప్రతిరోజు అని ఈ విధంగా చెప్పడం. అట్లాంటి వాటర్ తాగడం వల్ల పిల్లలకి అందరికీ కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మేము ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ని కోరేది ఒకటే, ఫస్ట్ ఆర్ఓ సిస్టమ్ ఏదైతే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో ఆర్ఓ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఒకసారి మెయింటెనెన్స్ చేయాలి. ఆ తర్వాత అందులో కలిపేటువంటి లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క మోతాదును ఖచ్చితంగా టీచర్లకు ఒక పట్టిక రూపకంగా వాళ్ళకు తెలియాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అసంపూర్తిగా ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు చేపట్టాలి. లేని సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, యువత పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుంది.